ఎం లక్ష్మి గారు. అండి నమస్తే గురుగారు. నా పేరు ఎం లక్ష్మి. మాది అనకాపల్లి జిల్లా అడ్రోడ్ అండి. నా ఏజ్ అయితే 56 అండి. నన్ను జాయిన్ చేసింది అయితే రాజేశ్వరి గారు అండి. నేనైతే మామూలుగానే నేను ఆవిడ ఫోన్ చేసి ఇలాగ అన్నారనమాట. ఫ్రూట్స్ అన్నారు. ఫ్రూట్స్ అయితే నేను అసలు ఉండలేనండి. నేను ఫ్రూట్స్ తింటానే కానీ ఫ్రూట్స్ అసలు నాకు ఇష్టం ఉండదండి. జ్యూస్ అస్సలు ఇష్టం ఉండదు. పర్వాలేదు ఇది ఆయన అవ్వండి అన్నారు. సరే అయితే మీ ఎందుకు చెప్తున్నారో ఏదైనా మన మంచిదే కదా అని నేను జాయిన్ అయ్యానండి. ఫ్రూట్స్ అయితే నాకు అనిపించింది ఏదైనా మన మంచిది అన్నప్పుడు ఏదైనా ఇష్టంగా మనం తింటే మట్టి ఏది కూడా ఇబ్బంది కలగదని నాకేం అనిపించలేదు. ఫస్ట్ రోజే నుంచి కూడా నేను జ్యూస్ తాగుతున్నాను కానీ నాకు ఇష్టంగా ఏదైనా నేను ఇష్టంగానే తాగుతానండి. తినడం కానీ ఏదైనా ఇష్టంగానే తింటానండి. దానివల్ల నాకేమి ఇబ్బంది అనిపించలేదు. హ్యాపీగానే అనిపించింది. తర్వాత నాకు లైట్‌గా అనిపించింది నా బాడీ. నేను ఇది ఏ ఉద్దేశంతో మటికి నేను జాయిన్ అవ్వలేదు. నాకు నాకెక్కువ నీరసం అనిపించేది. కానీ ఇప్పుడు నీరసం అనిపించలేదు. ఏదైనా చలాకీగా చేయగలుగుతున్నాను. హ్యాపీగా చేయగలుగుతున్నానండి. తర్వాతేమో ఇప్పుడు శివ అన్నప్పుడు నాకు ఎనర్జీ అయితే చాలా ఎనర్జీ వస్తుందండి. శివ అన్నప్పుడు తర్వాతేమో సేవ అన్నప్పుడు కూడా నాకు ఎనర్జీ లెవెల్ బాగా వస్తుందండి. నాకు ఉత్తప్పుడు కూడా నాకు ఎనర్జీ అయితే బాగా తెలుస్తుందండి. నాకు ఆలోచనలు బాగా తగ్గాయండి. ఎక్కువ సైలెంట్ లోనే ఉంటున్నాను. ఆలోచనలు చాలా వరకు తగ్గిపోయింది నాకు. కానీ ఎనర్జీ ఆలోచనలు తగ్గడం వల్ల నాకు ఎనర్జీకి కళ్ళు తెరిసినా కూడా ఎనర్జీ తెలుస్తుందండి. అలా కూర్చొని ఒక టీవీ చూసినా, ఏమైనా చేసినా నాకు ఎనర్జీ లెవెల్ అలా వస్తూనే ఉంటున్నాయండి. ఎనర్జీ అయితే బాగా తెలుస్తుందండి. కాస్మిక్ ఎనర్జీ తెలుస్తుందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఒకసారి నేను ఎరుకను గుర్తించగలుగుతున్నాను. ఏదైనా కోపం ఉండేది. కోపం అయితే ఇప్పుడు వచ్చిన గబుక్కు మాట అన్నా, మరి దాన్ని తీసుకోగలుగుతున్నాను. ఎరుకని బాగా గుర్తించగలుగుతున్నాను. అవును కదా అని. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు అదే అన్నమాట. మెయిన్ జ్యూస్ అన్నది నేను ఇప్పుడు హ్యాపీగా తాగగలుగుతున్నానండి. నాకైతే హ్యాపీనెస్ బాగా వచ్చిందండి. ఇంతకుముందు పని చెయ్యాలన్నా నీరసంగా చేద్దాంలే. ఇప్పుడు ఆ నీరసం లేదు ఏమి లేదు. నా పని నాకే అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత తొందరగా చేస్తున్నానో పని అన్నది. అసలు పని చేస్తున్నట్టు కూడా అనిపించటం లేదు. నా బాడీ అయితే తేలిగ్గా ముందు ఉంది ఇంకా తేలిగ్గా అనిపిస్తుంది. నేను వెయిట్ లాస్ గురించి కానీ దేని గురించి నేనైతే జాయిన్ అవ్వలేదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎనర్జీ అయితే బాగా తెలుస్తుంది. హ్యాపీగా ఉంటున్నాను. హెల్తీగా ఉన్నాను. ఇంకెంతకంటే ఏం కావాలండి. ఇదంతా నాకు కల్పించింది కూడా శివయ్యే. నేను చేస్తున్నది శివయ్య వల్ల నేను చేశాను తప్ప ఈ హ్యాపీనెస్, సంతోషం ఏదైనా శివయ్యకే అంకితం చేస్తున్నాను నేను. శివయ్య వల్లే నేను చేయగలుగుతున్నాను. నాదంటూ ఏమీ లేదండి. అంతా శివానుగ్రహం వల్లే జరిగింది. ఇదే హ్యాపీ అయినా, సంతోషమైనా అంతా శివయ్యదే. మన బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి తలుసుకుని బాధ లేనప్పుడు హ్యాపీ వచ్చి నేనే చేశాను అనుకున్నది పొరపాటండి. ఇదంతా శివానుగ్రహం వల్లే నాకు జరిగింది. థ్యాంక్ యూ సార్. కానండి మీరు ఏది చెప్పినా నేను పర్ఫెక్ట్ గా చేస్తానండి. చేసినప్పుడు ఇంట్రెస్ట్ గా చేస్తాను. నేను అది నాకు ఏదైనా వస్తే మటుకు కంప్లీట్ చేస్తాను. కానీ మీరు చెప్పినదల్లా మటుకి ఎంత బాగా వస్తుందో ఎనర్జీ అంటే అంత బాగా వస్తుందండి. చాలా ఉన్నది. నాకు గుర్తు రాదు. అసలు ఇదే నేను ఫస్ట్ టైం అండి మాట్లాడడం కూడా. నేను ఏ జూమ్‌లో చేస్తాను. నేను మెడిటేషన్ చేస్తాను కానీ ఇంతవరకు ఇందులోని నేను చెప్పలేదండి. కానీ నాకెందుకో హ్యాపీనెస్ వచ్చింది కదా! ఎందుకు చెప్పకూడదు? భయం అన్నమాట. ఆ భయాన్ని పోగొట్టాలంటే ముందు మనం స్క్రీన్ ముందుకు రావాలి అనే ఉద్దేశంతోటే నేనొచ్చానండి. కానీ నాలో భయం ఉంది. ఇది ఎంత భయం ఇప్పుడు కొంచెం తడబడుతున్నాను నేను. ఆ భయం పోవాలంటే స్క్రీన్ ముందుకు రావాలనే వచ్చానండి. థ్యాంక్ యూ అండి. మీ వల్ల నేను కొంచెం భయం పోయింది. హ్యాపీనెస్ వచ్చింది. సంతోషం వచ్చింది. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఏముందండి? ఏమీ లేదు.
డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మనకు ఆరోగ్యం వస్తుంది అనుకోవడం పిచ్చి. అది మన సొంతాయిగా నేర్చుకోవడమే తప్ప డబ్బులతో ఏమీ లేదండి. హ్యాపీనెస్ వల్లే కదా మనకు ఆరోగ్యం అన్నది. ఆరోగ్యం అంటే నాకు చాలా చాలా బాగుందండి. నాకు చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you so much.